ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే, చాలామంది సిస్టమ్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఏ క్యాబినెట్ తీసుకోవాలి, ఏ క్యాబినెట్ అయితే బాగుంటుందో ఇప్పుడు మనం చెప్తాము. మనం చెప్పుకునే 2 మోడల్స్ గురించి మనం చెప్తాం ఇప్పుడు. ఒకటి జెబ్రానిక్ గురించి, ఒకటి కూలర్ మాస్టర్ గురించి. అంటే ఒకళ్ళేమో లో బడ్జెట్‌లో గురించి కొంచెం హై ఎండ్ అంటే ఒక 5000 పైన, ఇంకోటేమో 5000 లోపల క్యాబినెట్ గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. జెబ్రానిక్‌లో రోగ్ అనేది కొత్తగా వచ్చిందనమాట ఇది. ఇది జెబ్రానిక్‌లో రోగ్ అనమాట ఇది. మనకి క్యాబినెట్ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. నాకు ఇది క్యాబినెట్ కూడా చాలా నచ్చింది. ఎందుకంటే మన లో బడ్జెట్లో ఒక 4500 అలా ఆ బడ్జెట్లో ఈ క్యాబినెట్ అంటే చాలా బెటర్ అనిపించింది. మంచి ఫీచర్స్ కూడా బాగా ఇచ్చాడు ఇందులో. మనకి ఇది స్టైలిష్ లుక్ ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి వచ్చి 3 ఫ్యాన్స్ ఏమో ఫ్రంట్ 3 ఫ్యాన్స్ ఇచ్చాడు. గ్లాస్ అనమాట ఇదంతా. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక ఫ్యాన్ ఇచ్చాడు. ఈ ఫ్యాన్స్ అన్ని ఏంటంటే మనకి ఇవి ఆర్జీబీ ఫ్యాన్స్ అనమాట. ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుందాం. అసలు ఇందులో హార్డ్ డిస్క్ ఎన్ని పడతాయి, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఎన్ని పడతాయి, దాని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు మనం గ్లాస్ ఓపెన్ చేసి చూద్దాం. గ్లాస్ ఇదివరకు క్యాబినెట్స్కి వచ్చి అన్ని స్క్రూస్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే స్క్రూస్ కాకుండా మ్యాగ్నెట్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం గ్లాస్ ఓపెన్ చేసి చూద్దాం దీనికి ఎలా ఇచ్చాడు. ఈ గ్లాస్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుందాం. లోపల మీరు మొత్తం డిజైన్ చూసారు కదా, అంటే మినీ ఏటీఎక్స్ బోర్డులు అంటే Z790 UDX బోర్డులు అంటే పెట్టడానికి చేయడానికి కూడా చాలా బాగా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఇంత స్పేస్ గా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బోర్డుకి ఎయిర్ రావడం, మొత్తం ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ అంతా మనకి బాగా వర్క్ చేస్తాయి అనమాట. మనకి బోర్డు హీట్ ఎక్కువ రాకుండా. నెక్స్ట్ దీనికి ఇది వచ్చి మనకి ఎస్ఎంపీసీ బయటకి కనపడదు, ఇందులో ఫిట్ అయి వచ్చేస్తుంది. ఇది కూడా చాలా బాగా ఇచ్చాడు. జెబ్రానిక్ కోడ్ది జీప్లో రోగ్ అని. బ్యాక్ సైడ్ ఒక ఆర్జీబీ ఫ్యాన్ ఇచ్చాడు. అలాగే మీకు 3 ఫ్యాన్స్ చెప్పాను కదా, ఇవి కూడా మొత్తం ఆర్జీబీ అనమాట. మొత్తం ఇదేంటంటే బోర్డుతో ఆర్జీబీ సింకనైజ్ వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు దాకా లోపల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి ప్యానల్ కూడా చూద్దాం. మనం ఒక సైడ్ గ్లాస్ కవర్ ఇచ్చాడు, ఒక సైడ్ మొత్తం క్లోజ్ ఇచ్చాడు. మనం ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం ఇదంతా వైరింగ్ సెటప్ అంతా మనకి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. మీకు ఈ క్యాబినెట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు వైరింగ్ అంతా ఫ్రంట్ సైడ్ రాదనమాట. ఆ ప్రాసెసర్ మీద పడడం, ఇలా గ్రాఫిక్ కార్డ్ మీద ఉండడం అలా ఉండదు. దీని అంతా మనం బ్యాక్ సైడ్ ఛానల్ అంతా సెట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా దీన్ని వైరింగ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఏమి ఇచ్చాడంటే స్క్రూస్ ఇచ్చాడు, కొన్ని ట్యాక్స్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు వచ్చే చాలా క్యాబినెట్స్ కి ఎస్ఎస్డీస్ అంటే బాగానే ఇస్తున్నాడు, 2 స్లాట్స్ ఇస్తున్నాడు కదా. అలాగే మామూలు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ క్యాబినెట్లకి ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ హార్డ్ డిస్క్ మాత్రమే ఇస్తున్నాడు. అలా కాకుండా దీనికి 2 హార్డ్ డిస్క్లు మనం బిగించుకోవచ్చు. అంటే ఎస్ఎస్జీ కాకుండా మామూలు సటా హార్డ్ డిస్క్ అనమాట. అది కూడా కేసింగ్ ఇది అనమాట. ఇది ఏంటంటే డస్ట్ కలెక్టర్ అనమాట. అంటే డస్ట్ లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఆపుతుంది. దీన్ని ఏం చేస్తారు మీరు వీక్లీ దీన్ని మనం తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మళ్ళీ ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇది మనకి జారడం కానీ ఇలాగేం జరగదు. ఇందులో మనకి ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు లిక్విడ్ కూలింగ్స్ వస్తున్నాయి కదా, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా మనం ఇక్కడ బిగించుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెసర్కి ఫ్యాన్ కాకుండా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అంటారు కదా, లిక్విడ్ ఫ్యాన్ కూడా మనం ఇక్కడ బిగించుకోవచ్చు. దీనికి లిక్విడ్ కూలర్ సంబంధించింది అనమాట మొత్తం ఛానల్. ఇక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ దీనికి పవర్ బటన్ ఇచ్చాడు. పవర్ బటన్ నెక్స్ట్ ఏంటంటే రీస్టార్ట్ మీకు ఐడియా ఉంది కదా. అలాగే దీనికి ఏంటంటే మనం 3 యూఎస్బీలు ఇచ్చాడు. ఒక 2 2.0 ఇచ్చాడు. నెక్స్ట్ ఒక 3.0 యూఎస్బీ సాకెట్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఎల్ఈడీలు అనమాట. అంటే మనం ఎప్పుడైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా మనకి ఆర్జీబీ కలర్ కానీ సింగిల్ కలర్ ఇలా డ్యూల్ కలర్ రావాలంటే మనం ఇది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఆడియో జాకల్స్ ఐడియా ఉంటుంది కదా, 2 ఆడియో జాకల్ కూడా ఇచ్చాడు మనకి దీనికి. అలాగే మనకి డస్ట్ కలర్స్ ఇక్కడ కూడా ఇస్తాడు. ఇవి కూడా మనం తీసుకుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కూడా ఇస్తాడు, ఇక్కడ కూడా ఇస్తాడు మనకి. మొత్తం దీనికి ఏంటంటే మూడు డస్ట్ కలర్లు వచ్చినాయి అనమాట. ఇది మొత్తం క్యాబినెట్ అంతా మీకు మొత్తం దానికి ఏ పార్ట్ పార్ట్ తీసి మీకు చూపించాను కదా, అలా ఇప్పుడు మొత్తం క్లోజ్ చేస్తాం. ఇది మనకి ఫ్రంట్ కూడా మొత్తం మెస్ టైప్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆర్జీబీ వెళ్ళినప్పుడు మనకి చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. కొంచెం స్టైలిష్గా ఉండాలి అన్న వాళ్ళకి ఈ క్యాబినెట్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది గేమర్స్కి విలేజర్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది చూడడానికి చాలా స్టైలిష్ లుక్గా ఉంటుంది. ఇప్పుడు దాకా మనం జెబ్రానిక్ క్యాబినెట్ గురించి చెప్పుకున్నాం కదా, రోగ్ క్యాబినెట్ గురించి. అలాగే ఇప్పుడు మనం కూలర్ మాస్టర్ క్యాబినెట్ కూడా చెప్పుకుందాం. అది వచ్చి కూలర్ మాస్టర్ క్యాబినెట్ అనమాట. ఎలైట్ 502 ఆర్జీబీ క్యాబినెట్. ఇందులో 2 రకాలు ఉంటాయి, వైట్ ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ ఉంటుంది. అలా నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్నాను. మొత్తం ఇదంతా ఒక సైడ్ అంతా గ్లాస్తో వస్తుంది, మొత్తం ఫుల్ గ్లాస్ కవరింగ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఇది 3 ఫ్యాన్స్ ఇస్తాడు. ఈ మెస్ నుంచి మనకి లైటింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. ఇందులో నుంచి కూడా అంటే లోపల ఆర్జీబీ ఫ్యాన్స్ ఉంటాయి కదా అవి. క్యాబినెట్ అనేది బిల్డ్ క్వాలిటీ కూడా ఎప్పుడు చాలా బాగుంటాయి కూలర్ మాస్టర్ క్యాబినెట్లు. గ్లాస్ ఓపెన్ చేస్తుంది. ఇది కూడా మ్యాగ్నెట్ అనమాట. జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది డోర్. నెక్స్ట్ లోపల చూసారా దీన్ని ఛానల్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఇచ్చాడు. కూలర్ మాస్టర్ అంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది కూలర్ మాస్టర్ క్యాబినెట్స్. ఇది కూడా ఎస్ఎంబీస్ ఛానల్స్ అప్పటికి ఇచ్చాడు. ఈ క్యాబినెట్స్ ఏంటంటే మనకి వైరింగ్ అంతా పైకి కనపడదు అనమాట. మొత్తం అంతా బ్యాక్ సైడ్ ప్యానల్లోనే మొత్తం అంతా వస్తాయి. ఏది మనకి బయటికి వైర్లు కనపడవు. ఫ్రంట్ మాత్రం ఇచ్చాడు దీనికి 3 ఫ్యాన్స్.
ఒకసారి మన స్క్రూస్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. మొత్తం సిస్టమ్ సంబంధించిన ఫ్రంట్ మనకి ఇచ్చాడు కదా, ESP 3.0 సంబంధించినవి. నెక్స్ట్ ఫ్రంట్ ప్యానల్ అనమాట. ఫ్రంట్ ప్యానల్ అంటే పవర్, రీస్టార్ట్ దానికి సంబంధించినవి. అలాగే USB మొత్తం వైరింగ్ అంతా దీనికి బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ క్యాబినెట్లు తీసుకోవడం వల్ల అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మనకి మన బోర్డు మీద వైర్లు పడడం ఇలా ఇటువంటి జరగవు అనమాట. ఈ క్యాబినెట్ చాలా బాగుంటాయి ఇవి. అలాగే నెక్స్ట్ దీంట్లో అసలు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా క్యాబినెట్లకి ఇది అంతా క్లోజ్ ఉంటుంది అనమాట. అంటే మనకి డస్ట్ కలర్ పైన కింద ఇస్తాడు కానీ ఫ్రంట్ సైడ్ ఇవ్వడు. అలాగే మీరు ఎప్పుడైనా దీన్ని మీరు ఏదైనా చిన్న బ్లోయర్ పెట్టి క్లీన్ చేసుకోవాలని ఏం చేసుకోవాలని సరే ఇది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రంట్ మొత్తం ఇది మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఇది బయటికి మనం ఇది తీసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ మెస్ మొత్తం బయటకు తీసి మొత్తం క్లీన్ చేసి, అంటే వీక్లీ ఒకసారి తీసుకుని మనకి డస్ట్ ఒకటి వెళ్ళకుండా కొంచెం సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీకు డస్ట్ వల్ల కూడా సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా పడిపోతుంది. అలా లేకుండా ఉండాలంటే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే కూడా మనకి చాలా బెటరు. ఇది కూడా మనం ఏంటంటే ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఏం చేశాను, ఇక్కడ ప్రెస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ పెట్టినప్పుడు ఏంటంటే జస్ట్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఇది మామూలుగా ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని 5 సైడ్స్ చూసుకుంటే పవర్ బటన్ ఇచ్చాడు, ఇంకోటి LED బటన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ఆడియో కామన్ కదా. నెక్స్ట్ మీరు చూసి దీనికి క్యాబినెట్కి ఏంటంటే దీనికి C టైప్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు వచ్చే మన పెన్ డ్రైవ్స్ 3.2 అన్ని C టైప్ కదా. శాండ్ డిస్క్, SSD, హార్డ్ డిస్క్లు వస్తున్నాయి కదా, పోర్టబుల్ SSD, అవి కూడా మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది. దీనికి అలాగే సింగిల్ USB మాత్రమే ఇచ్చాడు. ఇది 3.0 అనమాట. ఇది వచ్చి C టైప్ ఇచ్చాడు. దీనికి కూడా ఏంటంటే SSD, హార్డ్ డిస్క్లు 2 పెట్టుకోవచ్చు. అంతా మనకి SMPs పెట్టుకునే ప్లేస్ అనమాట ఇది. అలాగే ఇక్కడ మనం HDD హార్డ్ డిస్క్, SATA హార్డ్ డిస్క్లు 2 పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ SSD హార్డ్ డిస్క్ కూడా 2 పెట్టుకోవచ్చు. ఇందులో మొత్తం 4 హార్డ్ డిస్క్లు మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో. ఇదనమాట మొత్తం మీరు క్యాబినెట్ గురించి మీకు వివరంగా చెప్పాను కదా. చూడడానికి కూడా చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే బాగా హెవీ ఇస్తాడనమాట మనకి దీనికి ఫ్యాన్స్ కానీ ఇవి కానీ గమ్మును పోవడం కానీ ఇటువంటి జరగవు. ఎందుకంటే కూలర్ మాస్టర్ అంటే కూలర్ మాస్టరే, మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంటుంది. ఇది క్యాబినెట్లకు కానీ నెక్స్ట్ ఏవై కూలర్స్ ఉంటాయి కదా, లిక్విడ్ కూలింగ్లకి, నెక్స్ట్ అసెంబ్లీకి పెట్టింది పేరు కూలర్ మాస్టర్. ఇది ఫైనల్గా మనం చెప్పుకునేది అంటే ఎలైట్ 502 RGB బ్లాక్ క్యాబినెట్ అనమాట ఇది. ఇప్పుడు మనం జేబ్రానిక్ కూలర్ మాస్టర్ గురించి చెప్పుకున్నాం కదా, అది మీకు 4500లో అలా కావాలనుకుంటే కనుక మనకి జేబ్రానిక్లో క్యాబినెట్ వస్తుంది. అలాగే మనకి ఒక 5000, 6000లో మీకు ఏమైనా క్యాబినెట్ కావాలనుకుంటే కనుక కూలర్ మాస్టర్లో తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ 2 క్యాబినెట్ల గురించి. ఈ 2 క్యాబినెట్లు కూడా ఫ్రంట్ కూడా చాలా స్టైలిష్ లుక్ ఇచ్చాడు. ఇది మొత్తం ఈ 2 RGB క్యాబినెట్లు అనమాట. ఇటువంటి క్యాబినెట్స్ మీకు కావాలన్నా ఇంకసారి మా స్టోర్ విజిట్ చేయండి. ఇంకా బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మన షాప్ పేరు వచ్చి శ్రీ రవి కంప్యూటర్స్, తణుకు.